ఏం చెప్పాలి సార్, మన ఊర్లో జనాల కంటే సెలూన్ షాపులే ఎక్కువ ఉన్నాయి. మా ఓనర్కి ఎంత వివరించి చెప్పినా అర్థమే చావట్లా. చూడు రమణ, నాకు సెలూన్ షాప్ ఉంది. మరి నేను నీ దగ్గరికి వచ్చి సార్ ఒక్క నిమిషం. రే బేవర్స్, ఏం చేస్తున్నావురా? వెళ్ళి మోహం కడుక్కునిరా. ఒక్క నిమిషం సార్, నేను వచ్చేస్తాను. సరే. నువ్వు ఇలాగే రోజు మందు కొట్టి పనిలోకి వచ్చావనుకో, ఏదో ఒక రోజు గడ్డం చేస్తూ పేక్ కోసేస్తావు. నేను 2 రోజులు ఊళ్ళో ఉండట్లేదు. ఎల్లుండి నా బదులు నువ్వే ఆ బంగ్లాకి వెళ్ళి కస్టమర్కి హెయిర్ కట్ చేసి రావాలి. అర్థమైందా? నేను మీకు కథ చెప్తాను. ఈ కథలో నేనే హీరో, తను హీరోయిన్. హీరోని కావడం కోసం నేను చేసింది ఒకే ఒక పని, హీరోయిన్ని లవ్ చేయడం. తన కళ్ళలోకి చూసిన ప్రతిసారి నా గొంతు మూగపోయి బ్రెయిన్లో సంగీతం ప్లే అవుతుంది. అందరి బాయ్ ఫ్రెండ్స్లానే నేను కూడా కాలేజ్ దగ్గర, ట్యూషన్ దగ్గర, డ్యాన్స్ క్లాస్ దగ్గర డ్రాప్ చేసేవాడిని. తన లవ్లో నన్ను ముంచేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని వదిలేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ వాటిలో టాప్ 3 రీజన్స్ మాత్రం డబ్బు, పైసే, మనీ. తన ప్రేమలో మునిగున్న నేను అట్నుంచి అట్టే డిప్రెషన్లో కూరుకుపోయాను. ఆ ఊబిలోంచి బయటపడడానికి నాకున్నది ఒకే ఒక్క దారి, చావు. నాది కాదు, దాంది. దానికి పెళ్ళైపోయింది. కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఎల్లుండి నేను హెయిర్ కట్ చేయాల్సింది ఎవరికో కాదు, దాని మొగుడికే. వాడో పెద్ద రౌడీ. వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. సో ద ప్లాన్ ఈజ్ సింపుల్. గేట్ దగ్గర వాచ్మెన్. ఏం కావాలి నీకు? ప్రతీకారం. లోపలికి వెళ్ళొస్తా. జాంగో! కమ్ ఆన్, ఈట్ ఇట్. ఒక అమ్మాయికి పువ్విస్తే ఏం చేస్తుంది? వాసన చూస్తుంది.
చంద్రా హోయ్యా వయ్యారి అయ్యా. సార్ ఓయ్ అశోకవనం ఎస్టేట్ బంగ్లాకి దారేటు. ఓ బంగ్లాకి వెళ్తున్నావా? ఆ. సరే నేను ఆడికి వెళ్తున్నా, పద వెళ్దాం. నేను ఆడ కుక్కునే. సరే జాగ్రత్త కూర్చో. కూర్చునేలే కానీ నీ దగ్గర తాడేమన్నా ఉందా? తాడా? కూరగాయల సంచి బరువుగా ఉంది, తాడు ఉంటే బండి కడదామనే. లేదు. నా పర్మిషన్ లేకుండా నా ఎస్టేట్లోకి ఒక చిన్న పురుగు కూడా ఎంటర్ అవ్వలేదు. అలాంటిది మీరు ధైర్యం చేసి వచ్చారు, అది కూడా నన్ను చంపడానికి. దీన్ని బట్టి మీకు ఈ ఎస్టేట్ హిస్టరీ తెలీదని నాకు అర్థమైంది. చెప్తాను వినండి. ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద బంగళా. ఆ బంగళా చుట్టూ తుపాకులతో కాపలా కాస్తూ ఒక సైన్యం. ఆ సైన్యానికి ఒక రాజు. ఆ రాజు పేరు టైగర్ ప్రభాకర్. ఆయనకు ఆ పేరు రావడానికి కారణం తన చేతి మీదున్న టైగర్ టాటూ, ఇంకా ఆయన పెంపుడు పులి. ఆయన తన శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి తన పులికి ఆహారంగా వేసేవాడు. అందుకే చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలందరూ ఆయనంటే భయపడేవారు. ఆ భయంలోంచే భక్తిలోంచే మర్యాద ఏర్పడింది. ఆయన అలా హ్యాపీగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం ఒక లోకల్ రౌడీ ఆయన జీవితంలోకి శత్రువుగా ఎంటర్ అయ్యాడు. లోకల్ రౌడీయే కదా అని ఆయన తనని సీరియస్గా తీసుకోలేదు. నేనే ఆ రౌడీ, ఇదే ఆ బంగళా. టైగర్ ప్రభాకర్ చేసిన తప్పు నేను చెయ్యను. మిమ్మల్ని పంపిందెవరో నాకిప్పుడే తెలియాలి. వాడెవడో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. ఏంట్రా, స్వామి భక్తి? నా మనుషుల స్వామి భక్తి చూస్తారా? రేయ్,
షుగర్ ఎక్కువేయమని నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ముక్కోపినని తెలుసు కదా. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఎక్కువ షుగర్ తినాలి. షుగర్ ఎక్కువేసి ఇంకో కాఫీ తీసుకురావు. అన్నా చచ్చాడు. నువ్వు కూడా చస్తావా లేకపోతే? వీణ్ణి తీసుకెళ్ళి వాణ్ణి పట్టుకురండి. వాడు దొరక్కుంటే వీడి పీక కోసేయండి. టైగర్ ప్రభాకర్ చచ్చి చాలా సంవత్సరాలైంది. ఇంకా వాడి గ్యాంగ్ నుంచి నన్ను చంపడానికి ఎవరో ఒకరు వస్తున్నారంటే ఖచ్చితంగా వాడి ఫ్యామిలీలో ఎవరో బతికే ఉన్నారు. ఇలా దాడి చేయడానికి వచ్చిన వాడి అనుచరుల్ని చంపుతూ కూర్చుంటే మన పిల్లలు కూడా ముసలోళ్ళు అవుతారు. అందుకే దీనికున్నది ఒక్కటే దారి, వాణ్ణి చంపేయాలి. ఆ చావెంత భయంకరంగా ఉండాలంటే ఇంకో జన్మెత్తినా కూడా వాడెంత క్రూరంగా చచ్చిపోయింది మర్చిపోకూడదు. వాడి చావు గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకోవాలి, నేనంటే వణికిపోవాలి. అదే మన టార్గెట్. దానికి దారి ఈ ఎదవే వేస్తాడు. వీడితో ఓ నలుగురెళ్ళి వాడి మనుషులందరినీ చంపేసి వాడిని అక్కడి నుంచి పట్టుకురండి. వాడిని ఎలా చంపాలనుకుంటున్నారో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ నలుగురు ఎవరనేది నువ్వు డిసైడ్ చేసుకో. రేయ్, వాడిని తీసుకొచ్చి అందరూ ఆడిషన్కి లైన్లో నిల్చోనరా. క్రూరత్వంలో కూడా క్రియేటివిటీ ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అన్నా సుత్తితో తల పగలు కొడతారన్నా. భయం తెలీదు. ఒక మనిషిని చంపేయడానికి ముందు వాడిలో భయం పుట్టించాలి. Libba colas ilma. Labdaron. ఓకే వేటన్నా, మెడకై తెగిపోద్ది. హోల్డ్. శివస్తోత్రాన్ని మొదట పాటగా పాడిన రావణుడు తన గొంతులోని నరాలనే వీణకు తీగలుగా కట్టి మనసారా శివుణ్ణి స్తుతించాడు. నేను వాడి నరాలు కట్టి వీణ వాయిస్తాను. ఐ విల్ లైక్ ఇట్. నువ్వు నాతో వస్తున్నావు. అన్నా, నాకు ఐడియా ఉంది కానీ చెప్పలేకపోతున్నానన్నా. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నాతో వచ్చేయి. ఒక కాలు జీపు కట్టి ఇంకో కాలు చెట్టు కట్టి జీపును ముందు కురికిస్తానన్నా. కానీ నాకు డౌటు. ఆ డౌట్ని ప్రాక్టికల్గా క్లియర్ చేసుకో. నువ్వు కూడా వస్తున్నావు. ఓకే. నేను స్లో మోషన్లో వాడి పొట్టకోసి కుట్లేసి కుట్టేసి మళ్ళీ పుట్టకోసి మళ్ళీ కుట్టేసి మళ్ళీ పుట్టకోసి మళ్ళీ కుట్టేసి నేను మళ్ళీ వచ్చేసరికి దీన్ని కుట్టేయి. రేయ్, వాడిని తీసుకొని రా. పదనరా. త్వరగా రండిరా. ఇటువైపు దిక్కు కూర్చోబెట్టు. సరే. రేయ్, జీప్ స్టార్ట్ అవ్వట్లేదు. తోయండ్రా. రై తోయండిరా. రండిరా.
రేయ్ గట్టిగా తోయండి రా. వెనక్కి వెళ్ళి ముందుకు తోయండి. ఇగో ఇగో ముందుకు తోయండిరా. ఇంకో బండిలో వెళ్ళేవాళ్ళం కదన్నా. దానికి పంచర్ పడిందిలే. రా రూమ్లోకి. తలనొప్పిగా ఉంది. కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి తెలుసా నీకు? నేను అందుకే వదినికి చెప్పాను, మనమే బంగ్లా బయట అన్ని రకాల కూరగాయలు పండిద్దామని. వదినెవరు? అదే అన్న వైఫ్. ఓ, నీకు పెళ్ళయిందా? లేదు. అవలేదా? నాకు కూడా అవలా. నా ఫస్ట్ పెళ్లి చూపుల్లో వంట చేయడం రాదనే వంకతో నేను అమ్మాయిని వద్దన్నా. ఓ, ఆ తర్వాత నేను వంటవాడినైన వంకతో మిగతా అమ్మాయిలందరూ వరుస పెట్టి నన్ను వద్దన్నారు. ఓ, అవునా? ఇక్కడికి అంట్లు తోమడానికి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. మా జోడీ బాగుంటుందని అందరూ అంటుండేవాళ్ళు, కానీ అన్న మా పెళ్లికి సెలవు ఇవ్వాలా. సర్లే గుళ్ళో తాళి కడదాం అనుకున్నా, కానీ మీ ఇద్దరం ఒకే గదిలో ఉండడం కుదరదు కదా, అందుకే పెళ్లి చేసుకోవాలా. అదేంటి, మీ ఆవిడతో ఉండకూడదా? ఉండొచ్చు, కానీ రాత్రిపూట ఎలాంటి సౌండ్స్ చేయకూడదు. ఇక పెళ్లి చేసుకుని ఏం చేయాలి? కరెక్ట్. నీది నువ్వే చేసుకుంటావా? కట్టింగ్ నువ్వే చేసుకుంటావా? అన్నకు చేసిన తర్వాత నాకు కూడా చేయవా? సర్లే, నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? రెండు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారే, వీళ్ళని ఎవ్వరు బాగు చేయలేరు. వీళ్ళు ఏం చేస్తుంటారా అని ఎంత ఆలోచించినా అర్థమై చావదు. అన్నా, టైగర్ ప్రభాకర్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా? ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. ఏమయ్యారు? టైగర్తో సహా వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేసి ఇక్కడే ఈ ఏరియాలోనే పాతి పెట్టేశాం. అన్న ఇన్స్ట్రక్షన్స్, టైగర్ కుటుంబంలో ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు, కానీ బాడీస్లో బుల్లెట్స్ దొరకకూడదు అని. అందుకే కొట్టి కొట్టి చంపేశాం. వాళ్ళ రక్తంతో నేలంతా ఎరుపు రంగు పులుముకుంది. నాకు ఇంకో డౌట్. ఏంట్రా అది? ఏం లేదన్నా,
అన్న మాత్రమే టాటూ వేయించుకున్నట్టు అనిపించింది. మన వాళ్ళు ఎవరు వేయించుకోలేదు. మనం వేయించుకోకూడదా? గ్యాంగ్లో ఎంతమంది ఉన్నా గ్యాంగ్ లీడర్ మాత్రమే టాటూ వేయించుకుంటాడు. అప్పుడే కదా తేడా తెలిసేది. అయితే మరి టైగర్ ప్రభాకర్ కూడా టాటూ ఉందా? ఉంది. ఏం టాటూ? టైగర్ పిల్లి టాటూ వేయించుకుంటుందా? టైగర్ టాటూ. అవునా? ఆయన ఫ్యామిలీ ఎంతమంది? నువ్వు ఒక అరగంట ముందొచ్చుంటే చాలా బాగుండేది. ఈ పాటికి నీకు మంచి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టేవాడిని. వెచ్చే ఇలా అందరికి బాగా ఆకలిస్తున్నట్టుంది. నా కోసమే ఎదురు చూస్తున్నారు. బంగ్లాలో ఎంతమంది ఉంటారు? కరెక్ట్గా చెప్పలేను. ఈ మధ్య కొంచెం తగ్గారు. ఎంతమంది ఇంట్లో ఉన్నారు, ఎంతమంది పని మీద బయటికి పోయారు, అలాంటి విషయాలన్నీ రైటర్కే తెలుస్తాయి. తన దగ్గర మ్యాప్ కూడా ఉంది. ఆ మ్యాప్లో ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. కుదిరితే ఒకసారి చూడు. ఆగు, అక్కడే ఆగు. ఇంజిన్ ఆఫ్ చేయి. ఎరా డుగుడుగు మన సౌండ్ చేసుకుంటూ వస్తున్నావు. అన్న నిద్రపోతున్నాను తెలియదు. ఏం మాడుతున్నావు? బుర్రందా? బైక్ అన్నాక బుర్ర రెండు సౌండ్ చేయకుండా వస్తుందా? అసలే బుల్లెట్ ఇదే. ఓ బుల్లెటా ఇది? లోలో అంటే ఏంటి? కటింగ్ గన్నుతో చేయాలా? అది నాది లేదు, నీది లేదు, ఇంకా ఆడదేలే. నువ్వు పోని. కీ నా దగ్గరే ఉంటది, తోసుకుంటూ పో. అన్నా ఇది పట్టుకో. చేయడానికి కష్టంగా ఉంది. రండి రండి సార్, రండి. జాగ్రత్త. పోయినసారి ఏం జరిగిందో నీకు తెలుసుగా? తెలుసులేపా. అన్నకి బుల్లెట్ అంటే ఇష్టమే, కానీ అది బుల్లెట్ కాదు, గన్లోది. లాస్ట్ టైం ఏం జరిగింది? ఏం లేదు. అన్న గడ్డం చేయడానికి బార్బర్ వచ్చాడులే. మీసం ట్రిమ్ చేసేటప్పుడు కొంచెం పెదవి కట్టయింది అంతే, ఇంకేం చేయలే. అక్కడ పనస చెట్టును చూసావా? ఆ చెట్టు కొమ్మకో తాడి కట్టి అతన్ని అలర్ట్ తీశారంతే. అయ్యయ్యో పడిపోతుంది, జాగ్రత్త. అది అక్కడే పార్క్ చేసేసి లోపలికి రా, సరేనా? రే రారా, వంట చేయడానికి కొంచెం సాయం చేయి. రా లోపలికి వచ్చి కూర్చో. సరే. ఇదిగో బుల్లెట్, లోపలికి రా. అక్కడున్నావా? రా లోపలికి రా. సేఫ్టీకి ఇక్కడే ఉంచుకుందాం. అవన్నీ కోసి రెడీగా పెట్టు. వదినా, అన్న కటింగ్ చేయడానికి బార్బర్ వచ్చాడు. ఆయన బాగా అలసిపోయారు, అతన్ని రేపు రమ్మని చెప్పు. అన్న ఎప్పుడు అలసిపోయా ఉంటాడు. ఇది నీకు కదలే, వెళ్ళి రేపురా. లోపలికి వచ్చి కూర్చోమను, కాసేపట్లో ఆయన లేస్తారు కదా, గొడవ లేని పని. ఓయ్ లోపలికి వచ్చి కూర్చో.
పడేసింది ఎవరో, చేయలేక చచ్చిపోతున్నా. ఎలా ఉన్నావు? నాకేమైంది? బాగానే ఉన్నాను. నేనెలా ఉన్నానని అడగవా? అవసరం ఏముంది? చూస్తుంటే తెలియట్లా? పెద్ద ఇల్లు, అడుగడుక్కి కాపలా గాడ్స్, సరదాగా ఆడుకోవడానికి ఓ పెంపుడు మొసలి. ఏంటి మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్సా? నేను ఇవాళ ఫిష్ మార్కెట్లో ఒక అమ్మాయిని చూశాను. తను నాకు స్కూల్ ఫ్రెండే. నా అలాగే తను కూడా చేపలు కొనడానికి వచ్చింది అనుకున్నా, కానీ ఆ చేపల షాపు తందేనంట. తను ఇంకా అంతే అందంగా ఉంది. నేను మాత్రం తనతో మాట్లాడాలా. ఎందుకో తెలుసా? ఎందుకు? చేపలు ఫ్రెష్గా లేవు కదా. తను తినటానికి ఏమైనా తీసుకురాపో. నాకేం అవసరం లేదు. ఆ అమ్మాయి నాకు తీసుకురాపో. వదిన నన్ను అస్సలు మాట్లాడట్లేదు. ఓయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. కుక్కర్ విజిల్ ఏమైనా తీసావా? నేను తీయలేదు. ఇక్కడే ఉండాలి. నిన్ను గుర్తుపట్టలేకపోయాను తెలుసా? చాలా చేంజ్ అయిపోయావు. నువ్వు నన్ను వదిలేసినా నేను బాగానే ఉన్నాను. నేను చూడు ఇంకా అలాగే ఉన్నాను. వయసు పైన పడుతుందిగా. ఏం కాదు, కొంచెం నల్లపడ్డానంతే. రంగు మారడంలో ఏముంది? మంచివే మారాక. అయ్యా, ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసాం కదా. ఇదే చివరిసారి కలవటం. హా? ఏం లేదు, మనం కలుస్తామని అనుకోలేదు కదా. నేననుకున్నాను, కానీ నమ్మకం లేదు. అది సరే కానీ నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు? అది నీకెలా తెలుసు? కాళ్ళకి మెట్టెల్లేవు కదా, గెస్ చేశాను. ఆ మొహం చూడు, గడ్డం పెంచి సన్యాసిలా తయారయ్యావు. మీ ఆయనలా పొట్ట పెంచలేదులే. చూడ్డానికి నేను సినిమాలో హీరోలా ఉంటానని అందరూ అనేవాళ్ళు. అందుకే అనుకుంటా తను నా లవ్లో పడిపోయింది. కానీ తను ఎప్పుడు నాకు వెళ్ళేవి చెప్పలా. అదృష్టవంతుడివి. నువ్వెవరైనా లవ్ చేసావా? వదినా, కుక్కర్ విజిల్ ఏమైనా చూసావా? లేదు. ఏమైపోయింది అది? హలో, డబ్బులు ఏమన్నా కావాలా? నీకు ముందే చెప్పాను కదా వస్తాడని. కొంచెం వేడి నీళ్ళు కావాలి. ఆయన డాక్టర్ అయ్యా, వదిలేండి. ఆయన వస్తాడని చెప్పాను కదా, లోపలికి పంపించండి. అయ్యో, నువ్వా? అది వేడి నీళ్ళు తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. నేను తెస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. ఓయ్, నువ్వు వచ్చావేంటి? మీ సీనియర్ డాక్టర్ రాలేదా? లేదు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి. ఓ, నీకు పెళ్ళైందా? లేదబ్బా. నాకు కాలా. ఇక్కడ మా దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తన గురించి కొన్ని విషయాలు చెప్తాను, నీకేం అభ్యంతరం లేదు కదా? చచ్చా,
అదేం లేదు చెప్పు. అయ్యో డాక్టర్, అసలు విషయం మర్చిపోయాను. మా బబ్బీ 3 రోజులుగా ఏం తినట్లా, బాగా డల్ అయిపోయింది. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు, నేను వచ్చాను కదా. అడ్డమైన గడ్డ ఏదో తినుంటుంది. గడ్డ లేదు డాక్టర్, అది ఏది పడితే అది తిందు, మేము పెట్టింది మాత్రమే తింటుంది. సరే, ఒక ఇంజెక్షన్ ఇస్తాను. 3 రోజులు రాగన్నం తినిపించండి. రాగన్నం తినడానికి అది కుక్క కాదు డాక్టర్, మరి మసలి. అవును, మసలి. ఇప్పుడు ఎవరో చెప్పేది? సీనియర్ డాక్టర్కి అంతా తెలుసు, ఆయన నీకు చెప్పలేదా? కుక్కలతో పని లేదని. సార్ 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 మీకు కాళ్ళు పట్టుకుంటా సార్, నేను కుక్కలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాను సార్. సార్ 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 వదిలేండి సార్. ఓయ్, సాయంత్రం లోపు బబ్బీ ఫుడ్ తినలేదనుకో, నిన్ను దానికి ఫుడ్గా వేస్తా. నింబా. ఏం కాదులే, రండి డాక్టర్. మా బబ్బీ మనుషులు తినదు, రండి డాక్టర్, భయపడకండి, అది మా పెంపుడు మసలి. నీది ఈ బిజినెసా? కాదు, ఉద్యోగం. మొదటిసారి నువ్వు నా చేయి టచ్ చేసినప్పుడు నీ చేయి ఇలాగే వణికింది. నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఆ రోజు నేనేమైనా అంటానేమోనన్న భయంతో ఆగిపోయావు. మరిప్పుడు వదినా, బబ్బీని చూసావా? ఇక్కడున్నావా బబ్బీ? దా, డాక్టర్ ఇక్కడే ఉంది, రండి. రండి డాక్టర్, భయపడకండి, నేనున్నానుగా. ఈరోజు ట్యూస్డే, ఆయన హెయిర్ కట్ చేయించుకోరు. ఓ, ఈరోజు ట్యూస్డేనా? అయితే నేను కూడా హెయిర్ కట్ చేయను. నేను రేపు వస్తాను. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పని ముగించకుండానే వెళ్తావా? అది వేరే చోటుకి వెళ్ళాలి. నాతో రా. వద్దు ప్లీజ్, రేపు వస్తాను. పర్వాలేదురా. ఈరోజు వద్దు, రేపు వస్తాను. నువ్వు ఆయనకి హెయిర్ కట్ చేయడానికేగా వచ్చావు, మరి ఆయన్ని కలవకుండా వెళ్ళిపోయావని తెలిసిందనుకో, నీకే పెద్ద ప్రాబ్లం. రా. ప్రాబ్లమా? కొంప తీసి పనస చెట్టా? హలో సార్. తలుపేసాయి. వేసేస్తా. మరి గడి వద్దా? ఇక్కడే చేయాలా? క్రీము లేడెక్కడ పెట్టాను కనబడట్లేదే. రెడీ. వెళ్ళి లేపు. నేనా? వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ లేవట్లా? ఏంట్రా నీకు కర్మ? సార్ అరవద్దంటున్నా. ఏంటో అరుస్తున్నాడు. తాగు.
నా కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్ను మళ్ళీ ఎలా ఉన్నావని ఇంకొకసారి అడుగుతావా? ప్లీజ్. ఎలా ఉన్నావు? నాకు పెళ్ళైన రోజు నుంచి నేను హ్యాపీగా ఉన్న క్షణం ఏదైనా ఉందంటే అది ఇదే సిద్ధు. ముందంతా దుఃఖమే. నేను ఏడుస్తుంటే తనకి సరదాగా ఉండేది. ఈ ఇంట్లో ప్రతిరోజు నేను నరకాన్ని చూశాను. ఈ నరకం నుంచి బయటపడటానికి నాకున్నది ఒక్కటే దారి, చావు. నాది కాదు, వాడిది.
దేవుడా, జస్ట్ మిస్. సారీ సార్. చచ్చాడని చెప్పాను కదా. అయినా సౌండ్కి లెగిస్తే వదినా, కుక్కర్ విజిల్ ఇక్కడుందా? వీడు ఇంకా విజిలే వెతుకుతున్నాడా? అన్ని వాళ్ళు ఎందుకు ఇంతసేపు సైలెంట్గా ఉన్నారా అనుకున్నా. ఇదా సంగతి. కుక్కర్ విజిల్ కూడా ఇక్కడే ఉంది. ఆ? కుక్కర్ విజిల్ దొరికింది. నళిని, వాడు చూసేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేద్దామని అడుగు. బాడీతో వాడు మన ఇద్దరిని చూశాడు కదా. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? వాణ్ణి చంపేద్దాం. ఇంకో మంటరా? దేవుడా దేవుడా దేవుడా. ఇదా దేవుడా, ఇదా? ఇదే. వదినా, ఒక ఐడియా. అన్నని ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెట్టేస్తే. ఈ బ్యాంక్ వాళ్ళతో ఫుల్ టార్చర్గా ఉందన్న. ఏమైంది? మన ప్రొఫెషన్కి లోన్లు ఇవ్వడం కష్టం అంటున్నారు. మనం అంటే భయం లేదా వాళ్ళకి? ఎందుకు లేదు, మనం లోన్ ఎగ్గొడతాం భయం ఉంది. ఏదో ఒకటి ఉందిగా. అన్నా లోన్ ఎందుకు? నా పెళ్ళప్పుడు అన్న దగ్గర అప్పు తీసుకున్నాను. ఈ నెలాఖరులోపు ఇచ్చేస్తానని చెప్పా. ఇవ్వలేకపోతే అన్న ఏం చేస్తారో తెలుసు కదా. ఓ అదా విషయం. వచ్చే నెల రికవరీ లిస్టులో నీ పేరుంది. నిజంగా ఉందా? కంగారు పడకరా. వీడి బాస్ని చంపేస్తే రివార్డ్ ఇస్తానని అన్న చెప్పాడు కదా. వీడి బాస్ని చంపేసి ఆ డబ్బులు మనం పంచుకుందాం. తోయక్కర్లేదు, ఎక్కండి పైకి. భయపడకండి డాక్టర్, చేసేయండి. బాగా గట్టిగానే పట్టుకున్నావా? మా బబ్బీ ఎవరికి హాని చేయదు డాక్టర్. కదా బబ్బీ? అవునంటుంది డాక్టర్. అయిపోయింది, అయిపోయింది. చేసే త్వరగా. అది అయిపోయిందా? స్వర్ణమయ సౌధంలో ఆవాసముండే లంకాధిపతి రావణుని వైభవం వర్ణింపజాలనిది. భీకర యుద్ధంలో కుబేర్ను చిత్తు చేసి అపార సంపదను పబ్బీ ఫుడ్ తిన్న తర్వాతే పుష్పక విమానమును సొంతం చేసుకున్న అసమాన పరాక్రమవంతుడు. ఇంద్రాది అష్టదిక్పాలురకు సింహ స్వప్నమై నిలిచి వారిచే ఊడిగం చేయించుకున్న మహాబల పరాక్రమశాలి. బ్రహ్మను గూర్చి మహోగ్ర తపస్సు చేసి దేవయక్ష గంధర్వాదుల నుండి నాకు ఈ రోజు ఒకటే గుడ్డ, మరణం లేకుండా పొందిన మహాతపస్వి. అత్యుగ్ర తపముతో శివానుగ్రహానికి పాత్రుడై చంద్రహాసము తరగని ఆయువును వరాలుగా పొందిన శివభక్తాగ్రేసరుడు. ధర్మ మార్గాన్ని వీడు జనరంజకంగా పాలన సాగించి సకల జనులచే ధర్మాత్ములను కీర్తింపబడ్డ రైటరు, నాకు ఒకటే గుడ్డ. ఈ ఒక గుడ్డుతో నేను సరిపెట్టుకోలేను. నాకు ఇంకా ఎక్కువ గుడ్లు కావాలి. అన్న దగ్గర సైన్ పెట్టించుకునిరా. అన్నతోటి ఎక్కువ కావాలని చెప్తాను. అన్న నిద్రపోతున్నారా? గాఢ నిద్ర. ఏంటి స్పెషల్? ఖీర్. ఓ పాయసమా? ఏంటి విషయం? నాకు కొడుకు పుట్టాడు. నువ్వే చేసావా? పాయసం గురించి అడుగుతున్నానులే. రా కూర్చో. అన్నా, మళ్ళీ వచ్చాడు. అన్నా పాయసం తీసుకొచ్చాడు, తింటావా? ఓ తినవా? సరే.
అన్న తిండంట. ఓ పని చేయి, కరెక్ట్గా 11వ రోజు తీసుకురా. ఈసారి వచ్చేటప్పుడు వడలు కూడా తీసుకురా. ఇంక బయలుదేరు. ఏడుస్తున్నావా? ఏడవద్దు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. తీసుకో. నువ్వే నరికే. వద్దు, వేరే ఐడియా ఆలోచిద్దాంలే. పలువురతో నిగ్రహించి పలుకు. ఏం భాష రా. ఎవరెతను? వాడా మేడం చీరలు కొంటుంటే చేతిని ముట్టుకున్నాడు. మూతురు నా కొడుకు. అదేంటి? పెట్టు. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి. అన్న తిన్నాడా? తినడం సంగతి అలా ఉంచు, కనీసం బయటకు వచ్చి మాట్లాడలేదు. నిద్రపోతున్నాడా? అన్నా, ఏంటి ఐడియా? ఆలోచించడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. ఇంకెంత? అన్నేడి? అలా కాదు సార్, స్ట్రైట్ కూర్చోండి. సార్ స్లోపా స్ట్రైటా? స్లోపా. స్లోప్ అంట. ఓయ్ ఇట్రా. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమై సావట్లేదే. అన్నేడి? ఏం జరిగింది? బబ్బీ ఫుడ్ తినట్లేదన్నా. ఇప్పటికి 4 రోజులైంది. రేయ్, ఆ డాక్టర్ ఎటు వెళ్ళాడు? గేట్ దగ్గర 3, బంగ్లా చుట్టూ 10 మంది. వీళ్ళు చాలరన్నట్టు మొసలొకటి. ఇంతమంది ఉన్నా కుక్కర్ విసిల్తో నీకు చంపేసింది. అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఇతన్ని గర్ల్ ఫ్రెండ్తో లేచిపోలేదు, నువ్వే వదిలేసావు. నేనేం వదిలేదమ్మా. బిజినెస్లో లాస్ రావడంతో పెళ్లి చేసుకోవడానికి కొంచెం టైం కావాలని అడిగాను అంతే. అదే నేను అనేది, నువ్వే నన్ను వదిలేసావు. ఏదైతేనేం నీలాంటి కిరాతకురాల్ని నేను తప్ప ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు. హలో, ఎవరు కిరాతకురాలు? నువ్వే, ఇంకెవరు? ఇక్కడ చూడు, కుంకుమ బొట్టు బదులుగా కుక్కర్ విజిల్ పెట్టావు. హె, నేను చూసిన 28.5 సినిమాల్లో వీడి లైఫ్లో ఉన్న ట్విస్టులు మలుపులు ఏ సినిమాలో కూడా లేవు. హెడ్ స్టేట్ సార్. 28.5 సినిమాలా? మరి ఆ రోజు సినిమా హాల్ నుంచి ఇంటర్వెల్ సీన్ అవగానే వెళ్ళిపోయావు కదా నువ్వు.
నేనేం వెళ్ళిపోలేదు. నువ్వు వస్తావని బయట చాలాసేపు వెయిట్ చేశాను. ఓ సారీ, అది బాల్కనీ టికెట్, పైగా బ్లాక్లో కొన్నాను. నీకు సినిమాలంటే మరీ అంత పిచ్చా? చచ్చా, అదేం కాదు. నాకు తర్వాత అర్థమైంది. యాక్చువల్గా మజా నాకు సినిమాలో లేదు, నీతో కలిసి చూడడంలో ఉందని. నాకు ఇంకా కోరిక ఉంది, ఆ సినిమాలో మిగతా సగం నీతో కలిసి చూడాలి అని. ఇప్పుడు ఆ సోది మాటలన్నీ చెప్పకు. నువ్వు వేసే ఐడియా ఏదైనా నా చావుని కొంచెం లేట్ చేయొచ్చు, కానీ చావడం మాత్రం గ్యారంటీ. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి పారిపోయినా వేటాడకుండా వదలరు. అట్లీస్ట్ వాళ్ళకి దొరికిపోయే వరకైనా మనం ఇద్దరం ఇక్కడికి కలిసి. రావద్దు. నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? యాక్చువల్లీ నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నువ్వు ఒక పని చేయి, ఈయనకి బోర్ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకో. ఏమనుకోకండి సార్, ఐ విల్ బి బ్యాక్. ఎస్. ఎక్కడికి వెళ్తున్నావు? వాగు. ఆగడం కుదరదు, వెంటనే వచ్చేస్తా. అమ్మో, ఇటే వచ్చేస్తుంది. బిర్యానీ చేస్తున్నా, ఈ మసాలా దినుసుల్ని పొడి చేసి ఇవ్వు. నాకు చేయడం రాదు, నువ్వే చేసుకో. నేనున్నాను కదా, నేర్పిస్తాను. ఇట్రా. హే వదులు, నా పని అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నా. నా ఫీజు సార్. అన్న దగ్గర సంతకం పెట్టించుకుని రాపో. సార్ ఓ ఇక్కడున్నారా? మీ మొసలికి ఇంజెక్షన్ చేశాను సార్. అయినా కూడా అదేం తినకపోతే నేనేం చేయగలను సార్? యాక్చువల్లీ అదేం తింటుందో కూడా నాకు తెలియదు సార్. మొసలిని నేను టీవీలో మాత్రమే చూశాను సార్. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది సార్. దయచేసి నన్ను వదిలేండి సార్, నా బతుకు నేను బతుకుతా. సరే వదిలేసా, ఎవరికి కనబడకుండా వెనుక ద్వారం నుంచి ఎస్కేప్ అయిపో. సార్ నా ఫీజు సార్. వీడు నాలంటాడు, జేబులో ₹1 లేదు. ముసలిని చూసావుగా, లెక్క సరిపోయింది పో. డబ్బులు ఇవ్వలేదు, కనీసం తిండి కూడా పెట్టలేదు. అయ్యో నా బ్యాగ్ మర్చిపోయి. అమ్మయ్య ఇక్కడే ఉంది. దీన్ని మర్చిపోయాడు అంటే మళ్ళీ ఈ కొంపలోకి రావాల్సి వచ్చింది. సార్, అన్న దగ్గర సంతకం పెట్టించుకునిరా. ఇదేం స్మెల్ చూడండి. ఇలా సైలెంట్గా ఎంతసేపు నిలబడినా ఒక్క గుడ్డు కూడా రాదు. నువ్వే గట్టిగా అడగాలి. ఏమైంది నీకు? మామూలుగా గట్టిగానే వాగుతావుగా మా మీద అయితే. అన్నని వెళ్ళి అడిగిరానా? ఇప్పుడు వద్దు, అన్న మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నాడు. అవునా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు అన్నని ఇలా సైలెంట్గా చూడలా. ఎక్కడ దాచిపెట్టుంటాడు? నా దగ్గర ప్లాన్ ఉంది. వాళ్ళందరూ ఇటే చూస్తున్నారు, డౌట్ వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళిపో. ఓ ఏంటి సార్? హే, మసాజా సార్? ఫుల్ బాడీయా? థాయ్ మసాజా సార్? చేస్తాను. ఓకే. ఇదా నీ ప్లాను? ఏంటి, బాగుంది కదా? పేపర్ మీద బానే ఉంది, కానీ నీకు వీళ్ళందరూ కనిపించట్లేదా? వాళ్ళ గురించి నువ్వు టెన్షన్. నేను నిన్ను ఒకటి అడగచ్చా? ఓకే అడుగు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ ఆయనకు కటింగ్ చేయడానికి అయితే కాదు. మరి వదిలే. ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి. నన్ను చంపి నువ్వు తప్పించుకోగలవా?
చిన్నప్పుడు మన మెమొరీ పవర్ బూస్ట్ చేయడానికి హార్లిక్స్ బూస్ట్ తాగించేవాళ్ళు. దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసేది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోయినప్పుడు. నువ్వు పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను గడ్డాలు మీసాలు తీయలేదు. ప్రతిరోజు నిన్ను మిస్ అయ్యేవాడిని. అఫ్కోర్స్ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్. నేను మానసికంగా కుంగిపోవటానికి నువ్వే కారణం. నిన్ను తలుచుకుంటూ బాత్రూంలో రోజుల తరబడి ఏడ్చేవాడిని. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏ అమ్మాయి ఫోటో చూసినా నీతోనే కంపేర్ చేసుకునేవాడిని. నేను కూడా పెళ్లి చేసుకుంటే నీకు నాకు తేడా ఉండదు. అందుకే ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసి ఈ ప్లాన్ వేశాను. కానీ ఇప్పుడు నీతోనే నా జీవితం అనిపిస్తోంది. వదినా, అన్న స్నానానికి వేడి నీళ్ళు పెట్టినా? వద్దని చెప్పు. ఆయన మసాజ్ అయిపోయింది. నేను ఇంకోసారి వదులుకోవడానికి నేను రెడీగా లేను. నువ్వు కొంచెం ధైర్యం చేస్తే. ధైర్యానికి మూర్ఖత్వానికి చాలా తేడా ఉంది. రేయ్, ఇంకా ఇక్కడేం చేస్తున్నారో నువ్వు? వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. వెళ్ళు. సరే వెళ్తాను. ధైర్యానికి మూర్ఖత్వానికి డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం. రేయ్, నీ అబ్బ అయిపోయారు నువ్వు. ఆ రూమ్ లో చూడరా. వెళ్ళరా, రండి. starts now, we'll find you out. The hunt starts now, we'll find you out. The hunt starts now, we'll find you out. The hunt starts now, we'll
మ్యాప్ ప్రకారం చూస్తే మెయిన్ రోడ్ ఇక్కడే ఎక్కడే ఉండాలి కానీ కనబడట్లేదు. ఈ ఎస్టేట్ 400 ఎకరాలని కూడా ఉంది అందులో. రా. ఏయ్, ఓ జ్యోతిష్యుడు నా జాతకం చూసి నేను ఆర్టిస్ట్ని అవుతానని చెప్పాడు, కానీ ఇలా ఎస్కేప్ ఆర్టిస్ట్ని అవుతానని ఊహించలేదు. నాకు ఇది ముందే తెలుసుంటేనా ఏం చేసేవాడు ఏంటి? స్పోర్ట్స్ షూ వేసుకొచ్చామని. ఆహా, తెలివి. అటో ఇటొచ్చి రా తొందరగా. పంది. నీకు డ్రైవింగ్ వచ్చా? హే, నిన్నే లేపుకొచ్చానా? ఇదో మ్యాటరా? నీకు నిజంగా డ్రైవింగ్ వచ్చా? నువ్వే చూస్తావుగా. కీ లేదే. ఇంటికి వెళ్ళి తీసుకురా. జోక్. 1 minute.
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద. ఏ పిల్ల, ఫస్ట్ టైం లేచిపోతున్నాం కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది ఫాస్ట్గా వెళ్ళట్లేదే అని ఫీల్ అవుతున్నా. ఏముంది ఇప్పుడు అంత అర్జెంటు, మెల్లిగా వెళ్దాంలే. ఆలోచించు, నేను నువ్వు ఈ ట్రాక్టర్. మన పిల్లలకి ఈ ట్రాక్టర్ కథ చెప్పామనుకో మంచి ఫీల్ ఉంటుంది. నీ తలకాయ. అవును, మనకి పిల్లలు పుట్టాక ఏం పేర్లు పెడదామంటావు? దానికే ఉందిలే అంత అర్జెంటు. అది మనం ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ కూడా ఆలోచించుకోవచ్చు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా? కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? నిజం చెప్పమ్మా, అసలే నా ఇమాజినేషన్ చాలా ఫాస్ట్. మన అడ్మిషన్ టైంలో నువ్వు నాకు స్మైల్ ఇచ్చావు గుర్తుందా? అప్పుడే ఆ క్షణమే నేను నీ క్లీన్ బోల్డ్ అయిపోయా. ఎందుకు ఇప్పుడు ఆ సోదంతా? సోదా, ఇది మన ఫ్యూచర్ అమ్మా. ముందు చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా? చూద్దాం. చూద్దామా? అసలు చేసుకుంటానులే, వెనక్కి బా. ఇవి మంచి అమ్మాయి లక్షణాలు. జల 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 పాతం నువ్వు, జల 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 ఏరు నీవు. మనకు ప్రాబ్లం ఉంది. ఏంటది? నేను ఉండేది సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో, సింగిల్ కాటే ఉంది. పర్లేదు, నేను కింద పడుకుంటాలే. అవును, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కింద ఎందుకు పడుకోవాలి? అయ్యో, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఏంటి? నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంటున్నాడు. వాడిని మాత్రం ఖాళీ చేయమని అడగలేను. ఎందుకో తెలుసా? వాడి బుల్లెట్ వేసుకుని నేను ఇక్కడికి వచ్చింది. ఓ పని చేద్దాం, ఈ ట్రాక్టర్ వాడికి ఇచ్చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుతాడు. ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నువ్వేం కంగారు పడాల్సిన పర్లేదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు ఈ కథ నువ్వు పీడకలనుకుని మర్చిపోయి నాతో కలిసి హ్యాపీగా ఉండాలి, అంతే. నువ్వు ముందుకు చూస్తున్నాడు. ఏ జాగ్రత్త. ఎందుకు పారిపోయాడు? అన్న, నాకు డౌట్. ఏంటది? టైగర్ ప్రభాకర్ కొడుకు బతికే ఉన్నాడంటే నిజమేనా? అదో సీక్రెట్. నీకెలా తెలిసింది? నాకు తెలుసు. నాకు తెలుసు. ఓ, అందరికీ తెలుసా? అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తాను వినండి. నిజానికి మేము టైగర్ ప్రభాకర్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టేయాల్సింది. కానీ టైగర్ కొడుకు బాడీ మిస్సింగ్. మేము ఈ అడవంతా ఫుల్గా వెతికేశాం, ఎక్కడా వాడి అచ్చుకి దొరకలా. 14 years బాయ్, చావగొట్టి పడేశాం. ఎలాగో తప్పించుకున్నాడు. ఆ తర్వాత అందరినీ పాతి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాం. అన్నే వనలేదా? ఈ విషయాలు ఏవి అన్నకు తెలియదు. చెప్పాలని ఎవరు ట్రై చేసినా చంపి పాత్రేస్తాం. నువ్వు ఎలా ఉన్నావే దేవుడా? నాడు విరిగిపోయింది. శివ శివ. ట్రాక్టర్ని వాడుకుందాం, రకరకాల ప్లాన్లు వేసాను. రైట్ రా, ఓకేనా? నా కళ్ళ చోటు దొప్పేసింది వీడే కదా.
త్వరగా రా. ఇంకా నా వల్ల కాదు. ఇంకొంచెం దూరమే, వాళ్ళు వచ్చేస్తున్నారు. రా. నేను ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేను. ఎక్కి నేను పట్టుకుంటాలే. కదలొద్దు. జాగ్రత్త. ఇంకెక్కలేను. ఇంకొంచెం ఎక్కువ. హలో, మీరు డాక్టర్, మీరేంటి చెట్టు మీద సెలైన్ పెట్టుకొని? ఏం చెప్పమంటారు సార్, పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగల. అయితే ఇక్కడేం చేస్తున్నారు? నా పాటికి నేను బంగ్లా నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నాను సార్. అక్కడ నుంచి ఓ మ్యాప్ ఫాలో అయ్యాను. చూడు, డాక్టర్ లాగే మనం కూడా మ్యాప్ ఫాలో అయింటే ఈ పాటికి మన ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండేవాళ్ళం. సరే వదిలే. డాక్టర్, మనం ఎక్కడున్నాం? చెట్టు మీద. అది ఓకే డాక్టర్, మ్యాప్ ప్రకారం ఎక్కడున్నాం? అది వర్కౌట్ అయితే నేను ఈ పరిస్థితిలో ఎందుకుంటాను సార్. అది కరెక్టే. మీ చేతిలో అదేంటి? ఇదా? అమ్మో, దొరికిపోయా. సారీ సార్, తగిలిద్ది అనుకోలే. ఓయ్ ఏయ్, అయ్యా బాబోయ్, పరిగెత్తండి రోయ్. అమ్మా, అయ్యో. ఎస్టేట్ మొత్తం చూద్దామని వచ్చా. రా వెళ్దాం.
తెలీదు. ఆ హత్య చేసింది నేను. తప్పేం లేదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. సార్ అంటే నాకు ప్రాణం సార్, మమ్మల్ని వదిలేండి సార్. కావాలంటే నేను నీకు బానిసలో పడుతాను సార్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. సార్ అంటే నాకు ప్రాణం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రోడ్డు దాకా వెళ్ళు, మీ ఇద్దరిని వదిలేస్తాను. వెళ్ళు. రోడ్డు దాకా వెళ్తే వదిలేస్తానన్నారు కదా సార్. బిర్యానీ. వీళ్ళని చంపి ఇక్కడే పాతి పెడదామా? చంపాలనుకుంటే అక్కడే చంపేసేవాళ్ళం కదా, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాం? మరైతే ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. అన్న చనిపోయిన విషయం ఊళ్ళో తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించావా? జనాలు గుంపులుగా వస్తారు. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాంలే. మనవాళ్ళు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. ఇక్కడే అన్నా, ఇక్కడేంట? వినబడింది. ఇక్కడ టైగర్ ఫ్యామిలీని మనం చంపేసింది ఇక్కడే. నాకేదో తేడా కొడుతుందన్నా. శివస్తోత్రాన్ని మొదట పాటగా పాడిన రావణుడు తన గొంతులోని నరాలనే వీణకు తీగలుగా కట్టి మనసారా శివుణ్ణి స్తుతించాడు. నేను వాడి నరాలు కట్టి వీణ వాయిస్తాను. భయం తెలీదు. ఒక మనిషిని చంపేయడానికి ముందు వాడిలో భయం పుట్టించాలి. బాయ్.
ఒక కాలు జీపు కట్టి ఇంకో కాలు చెట్టు కట్టి జీపును ముందు కురికిస్తానన్నా. కానీ నాకు డౌట్, నువ్వు కూడా చేస్తావా లేకపోతే ఈ రోజు మీ చావులు నా చేతుల్లోనే రాసి పెట్టున్నాయి. మిండో మిండో ఒక్క నిమిషం మిండో తీసుకో. కళ్ళ చూడు, తీసేయి.
స్కై. రా వెళ్దాం. వద్దు, నీ వల్ల కాదు. అవుద్ది. వెళ్దామా? ఇంకొంచెం తాగితే కాల్ సెట్ అవుతాయి. పని చేస్తుంది. ఇంకా చాలు. కొంచెం మిగిలిపోయింది. ఏంటి రెడీ? డాక్టర్ నువ్వు కూడా మాతారా? లేదు సార్, నేను ఇది తినేసి వస్తా. ఓకే, నో ప్రాబ్లం. రెడీ? పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. స్టేర్ కేస్ ఏంటిది? చాలా డేంజరస్గా కనిపిస్తోంది. ఓ, చాలా డీప్గా ఉంది. బీ కేర్ఫుల్. ఓకే, జాగ్రత్త. చెప్తారా కింది కట్టింది? బ్యాక్ డోర్. డోర్ ఇస్ క్లోజ్డ్. ఇప్పుడు ఎలా? ఫ్రంట్ డోర్ నుంచి వెళ్దాం. అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళంతా మనోళ్ళే. కమాన్, ఐ విల్ టాక్ టు దెమ్. మాట్లాడితే సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కంగారు పడకు, నేను చూసుకుంటాను. నన్ను గుర్తుపట్టావా? నేను రా మారుస్తాను. కింద పడేసి కొట్టావు కదా, నువ్వు అక్కడే ఉండరా, నేనే వస్తున్నా. ఈ సంగతి పడిపోయా కాజరి. నువ్వు కూడా పడిపోయావా? స్లోలీ మ్యాన్, మసాజ్ చేస్తున్నావా? గుడ్ గుడ్, చేయి బాగుంది. థ్యాంక్స్ థ్యాంక్స్.
ఎవరు నువ్వు? నా గర్ల్ఫ్రెండ్ కొడతావా? ఇక్కడున్నావా? లెట్స్ డాన్స్. రా వెళ్దాం. వాట్ మాస్టర్ పచ్చడి ఉందా? ఏం కావాలి? ఆవకాయ మాగాయ? రియలీ? ఓ ఇలా మాటలేనా లేవుగా? ఇది మొత్తం తాగే కళ్ళు మండిపోతాయి. డాక్టర్ గారు అన్నాడు కావాలంటే, నో సైడ్ ఎఫెక్ట్స్. వెళ్ళిపోతాను రా. వంట మాస్టర్ పిగిలిస్తా అన్నాడు. మూసుకుని నాతో రా. ఓ అన్న కోసమా? అన్న పైన బాత్రూంలో ఉన్నాడు చూడు. వెళ్ళిపోయే ముందు భోజనం చేసేళ్ళు, బిర్యానీ రెడీ అవుతోంది. బాగుంది బాగుంది. లే పైకి. ఏమైంది? వెళ్దాం లే. ఎందుకు టెన్షన్? సార్ సార్ ఇక్కడ ఉన్నాను సార్. ఇక్కడ మీ రైట్ సైడ్ లో. ఇప్పుడే పంచకాయ తిన్నాను సార్. స్మెల్ చూస్తూ నా దగ్గరకు వచ్చేయండి సార్. అక్కడ కాదు సార్, ఇక్కడ సార్. అయ్యయ్యో పాపం డాక్టరు. బ్యాండేజ్ ఉందిగా డాక్టరు, కట్టుకో. చేర్స్. ఏంటి మందు పోసావు దాంట్లో? ఉందా? అయిపోయిందా? ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ నేను ఇలా కాదరా. డాక్టర్ ఆడికి పగిలింది. సూపర్ సార్ కదా? దీన్ని మూత చూసావా? ఏమై ఉంటుంది? కింద ఏమైనా పడిపోతుందా? ఏం లేదే. బాటిల్ కాలేక మూతతో పనే ఉంది. అయ్యో అయ్యో ఎందుకు సార్? అబ్బా
టైగర్ ప్రభాకర్ కొడుకున్రా. టైగర్ ప్రభాకర్ ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఆ ఫ్యామిలీలో అందరినీ అన్యాయంగా చంపేశారు కదరా. ఒక్కడిని కూడా వదలను. అందరినీ చంపేదాకా నిద్రపోను. చంపేస్తా. చంపేశా. నన్ను చూడు, భయపడుకో. రా. ఇంకా చేస్తే తాగను. డాక్టర్ 10 ఫైట్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. స్లోగా ఏంటి వెళ్తున్నారా? వెళ్తున్నా. అయిపోయింది. బిర్యానీ రెడీ అయింది, తినేసి వెళ్ళొచ్చు కదా. వద్దు, కడుపు ఫుల్. నీకు దండం పెడతా. ఇంకోసారి వస్తాలే. ఓ అయితే నేను ఒక్కడిని ఇదంతా తినాలా? నేను తింటాను. రా. నీ ఇంజెక్షన్ పనిచేసింది. అవునా? డ్రైవింగ్ చేయగలవా?
నా రెక్కల్ని విప్పుకొని